మా భోగి పండ్ల తర్వాత మామూలుగా ఇంట్లో పొద్దున్నే లెగవగానే భోగి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి మంటలు. తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతికి కూడా అది కంటిన్యూ చేస్తారు. భోగి ముందు మంటలు వేసుకొని, చలి కాపుకొని, అవును. అక్కడి నుంచి ముగ్గులు వేసుకోవడం, రాత్రంతా అసలు మేల్కొనే ఉంటారు. చాలా పెద్ద పండుగ. ఎందుకు ఇది పెద్దల పండగ, పెద్ద పండగ అయింది చెప్పండి? పెద్దల పండుగ, పెద్ద పండుగ. ఇది హ్మ్. బావుంది చాలా టాపిక్. ఎందుకనంటే గనక మనకి మనల్ని ప్రీతి చేసే పండుగలు అనేకం. మన హ్మ్. వరలక్ష్మి వ్రతాలని, ఆ వ్రతాలు, ఈ పూజలు ఇలాంటివని చెప్పి మనకి తెలిసిన వాళ్ళని ముత్తైదు తాంబూలాలతోటో లేకపోతే ఏదో ఒక విధంగా ప్రీతి చేస్తూ ఉంటాం. మన ఇంటికి పిలిచి భోజనాలు, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏవో ఒకటి ఉంటాయి. కానీ పెద్దలకి సంబంధించి ఆ రోజు చాలామంది చనిపోయినప్పుడు తిథులు నోట్ చేసుకునే అవకాశం ఉండదు చాలామందికి. హ్మ్. అయితే హ్మ్. మనకి పెద్దల కోసమని తిథులు గూడా వస్తూ ఉంటాయి. హ్మ్. ఇవి కాకుండా ఇవి కూడా మర్చిపోయాం మేము. అది కూడా మేము చేసుకోలేకపోయాం అన్నప్పుడు సంక్రాంతి రోజున పెద్దలని పెట్టుకొని, వాళ్ళ ఫోటో పెట్టుకొని, వాళ్ళకి పూజ చేసి, వాళ్ళకి శుభ్రంగా నైవేద్యం కింద అన్నీ పెట్టేసేసి, వంటలంతా చేసి, విడిగా మీరేదన్నా వాళ్ళ తిథులు చేస్తే, తద్దినాలు చేస్తే, నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ నాన్ వెజ్ పెట్టరు. ఓకే. కదా! సంక్రాంతి రోజు మాత్రం ఏం చేస్తారనంటే అన్నీ పెట్టేస్తారు. హ్మ్. హ్మ్. వాళ్ళకిష్టమైనవన్నీ చేసి పెట్టేసేసి, వాళ్ళకి బట్టలు పెట్టేసేసి, ఆ బట్టలు వీళ్ళే కట్టేసుకొని, హ్మ్. చక్కగా వాళ్ళకి ఆ భోగం అంతా ఎక్కిచ్చేసేసి, ఆ రోజు వాళ్ళొచ్చి తిన్నట్టుగా, వాళ్ళు శాంతించినట్టుగా వీళ్ళు వాళ్ళ ఇంట్లో యొక్క వాతావరణం ఆ సంవత్సర కాలం తెలియజేస్తుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఎలా ఉంది. అయితే ఈ సంక్రాంతి రోజున ఇలా ఆనవాయితీ ఉన్నవాళ్ళు చెయ్యకపోతే, వాళ్ళ ఇళ్ళల్లో సరిగ్గా లేకపోవడం, సంవత్సరం అంతా కొంచెం ఒడిదుడుకులుండడం, ఇబ్బందులు పడడం, ప్రతి చిన్న విషయానికి అవస్థలు పడడం ఇలాంటివన్నీ సామాన్యంగా జరుగుతుంది. ఓకే. అయితే ఈ పెద్దల కోసం చేసే పండుగ కాబట్టి ఇది పెద్దల పండుగ అయింది. హ్మ్. ఇది హ్మ్. కాకుండా మనకి ఏంటి అనంటే గనక సూర్య సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రాంతి నుంచి మనకి ఏంటి అనంటే మకర రాశిలో సూర్యప్రవేశం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యప్రవేశం జరిగినప్పటి నుంచి మకర రాశి వరకు మనకి ఇదంతా దక్షిణాయన పుణ్యకాలం. హ్మ్. దక్షిణాయన పుణ్యకాలం అనరు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దక్షిణాయన హ్మ్. కాలము అంటాం మనం. హ్మ్. హ్మ్. ఎందుకు పుణ్యకాలం అంటే గనక ఇక్కడి నుంచి మనమంతా అసురశక్తి నుంచి మనము బాగా ఉండి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చూడాలి అని. హ్మ్. అయితే ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము అనే భాగం ఎట్లా నిర్ణయిస్తారు అనంటే గనక మనకి శరీరాన్ని గూడా చూపిస్తారట. ఏమని అంటే మన తల నుంచి హ్మ్. మనకి ఈ బొడ్డు వరకు ఉన్నది ఉత్తరాయణము, కిందంతా దక్షిణాయనం. ఓకే. అందుకని మనకి ఈ కిందంతా బంగారం వేసుకోవడం లేదు. హ్మ్. హ్మ్. పై వరకే బంగారం. ఈ అవును. కిందంతా వెండి వేసుకోవాలి అని వెండి. చెప్పి హ్మ్. మనకి హ్మ్. శాస్త్రం చెప్తోంది. అంటే ఏంటి అనంటే గనక బంగారం కూడా ఆ స్థితికి వెళ్ళిపోయే కాలం అన్నమాట. హ్మ్. అందుకని మనకి అలాగా డివైడ్ చేశారు. అందుకనే ఏం చేస్తారు? మొలతాడు కడతారు. హ్మ్. ఈ హ్మ్. మొలతాడు దేనికి కడతారు అనంటే గనక ఈ భాగాన్ని డివైడ్ చేస్తున్నట్టుగా చూపించడం. దీని తర్వాత బాబు నీ హద్దింతే. హ్మ్. ఇది దాటకూడదు అని తెలియజేయడం అన్నమాట. హ్మ్. ఇలా తెలియజేసే కాలాన్ని మనము ఉత్తరాయణంలోకి ప్రవేశించే దినము కాబట్టి, ఇవాల్టి రోజున పెద్దల నుంచి అనుగ్రహాన్ని పొందుతూ, వారి యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ, మన సంవత్సర కాలం, మన 6 నెలలు వచ్చే కాలమంతా హ్మ్. బావుండాలి. అలాగే దక్షిణాయనంలో ఏ విధమైన ఆటంకాలు రాకూడదు. దక్షిణాయనంలో పోయిన వారు ఎలాగో ఎదురు చూడాలి కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకు, హ్మ్. అలాంటి దుస్థితి మాకెవరికీ రాకూడదు. రైట్. ఇలా అందుకని ఇంకోటి ఏమంటారు పొద్దున్నే ఎవరైనా చనిపోయినా కూడా హ్మ్. సూర్యాస్తమయం లోపల వీరిని దహన సంస్కారాలు చేసేయాలంటారు. తీసేయాలంటారు. అవును. ఎందుకు అనంటే గనక చీకటి అనేది దక్షిణాయన కాలం కింద తీసుకుంటారు కాబట్టి మనం రోజులో కూడా ఈ ఏర్పాటుని చూపిస్తూ ఉంటారు. హుహు. సంధ్యా సమయం లోపలే వీరిని ఖననం చేయాలి. కర్మలని చేయాలి అని హ్మ్. అంటారు. హ్మ్. హ్మ్. ఇలాగా ప్రతి చోట మనకి ఉత్తర దక్షిణాయనాల యొక్క విలువని మనకి పూర్వీకులు ప్రతి చోట తెలియజేస్తూనే వచ్చారు. హ్మ్. అయితే ఈ భోగి మంటలు అనేసరికి ఏంటి మనకి పూర్వకాలంలో మన అందరికీ ఇంట్లో చాలా వస్తువులుండేవి. ఇవన్నీ ఎక్కడ పడేయాలి? అప్పుడంతా ఎక్కడ చూసినా చక్కగా పొలాలు, పచ్చటి ఆరుబయలు ఉండేవి. ఇప్పుడు అవును. మనకి ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ తప్ప అవును. చక్కటి ఆరుబయలు ఏం లేదు. హ్మ్. అప్పుడేమో వాళ్ళు పడేస్తే పొలాలు పాడైపోతాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో హ్మ్. పడేస్తే మన ఇంటి ముందు వాళ్ళు గొడవ పడతారని భయపడాలి. అవును. మనం ఇవాళ ఆ స్థితిలో ఉన్నాం. హ్మ్. అందుకని ఇంట్లో ఉన్న చెక్క, పేడు, బెళ్ళు ఏవో ఒకటి కుర్చీలు ఇలాంటివన్నీ ఇరిగిపోయినవి ఉంటాయి. హ్మ్. కానీ హ్మ్. ప్లాస్టిక్ కాదు చెక్కవే. హ్మ్. అవన్నీ తీసుకొచ్చి ఒక పుల్లేసి, హ్మ్. భోగి మంటలుగా పెట్టి దాని చుట్టూ 12 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ హ్మ్. 12 ప్రదక్షిణాలు ఏంటి అంటే ద్వాదశాదిత్యులకి ప్రతీక. హ్మ్. మనకి 12 మంది ఆదిత్యులు. 12 మంది ఆదిత్యుల యొక్క ప్రతీక ఆ మంట. హ్మ్. దాంట్లో వీళ్ళింట్లో నుంచి ఒక పుల్ల తీసుకొచ్చి వేయడం. అంటే హ్మ్. మా ఇంట్లో ఉన్న దరిద్రము ఇవాల్టితోటి పోయింది. హ్మ్. మేము 12 ప్రదక్షిణాలు చేసి మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఈ మంటలో వేసేస్తున్నాము. హ్మ్. అలాగే మనకి చలికాలం ప్రేరణ చేయడం వల్ల ఈ చలికాలంలో అంతా క్రిమికీటకాదులు పెరిగి రోగాలు అన్నీ పెరిగే కాలం. హ్మ్. అందుకని
మంట దేన్ని ఆకర్షిస్తుంది? క్రిముల్ని ఆకర్షిస్తుంది. రైట్. అందుకని ఈ క్రిముల్ని ఆకర్షించి ఆ మంట వల్ల ఆ క్రిములు చనిపోతే రాత్రంతా పాపం ఆడవాళ్ళు ముగ్గులేసుకోవాలి కదా. అందుకని ముగ్గులు వేసుకుంటుంటే వీళ్ళకి దోమలు కుట్టి ఆ పురుగులు కుట్టి వీళ్ళకి నెక్స్ట్ డే సంక్రాంతి పండుగ చేసుకోకపోగా పడుకునే అవకాశం. అలాంటివన్నీ కూడా పారద్రోలి వీళ్ళకి పట్టిన దరిద్రం కూడా పోయి ఆ అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం సిద్ధించాలి. ఈ అగ్నిలో సమస్త దేవతలు ఆవాహన చేయబడ్డారు. ద్వాదశాదిత్యుల రూపమే సమస్త దేవతల యొక్క రూపం అని విశ్వసించి మన పూర్వీకులు మనకి ఈ ఆచారాన్ని ఇచ్చి దీంట్లో మీ ఇంట్లో ఉన్న ఒక చెక్కని తీసుకొచ్చి వేయమన్నారు. బట్టలు వేసేస్తూ ఉంటారు, కొంతమంది తీసుకొచ్చి ప్లాస్టిక్ వేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ ని కానీ బట్టల్ని కానీ ఇలాంటివి వేయమని చెప్పలేదు. దీంట్లో ఏదైనా మీ ఇంట్లో విరిగిపోయిన చెక్క ఉంటే వేయండి, లేకపోతే మీ ఏదైనా ఒక ఎండిపోయిన చెక్క పుల్లని తీసుకొచ్చి వేయండి. అలా వేస్తే కనుక మీకు ఏది లేదు, కొబ్బరికాయ తీసుకొచ్చి వేయచ్చు. నిండు కొబ్బరికాయ పీచు తీయకుండా, అప్పుడు పేలదు. లేదా కొంచెం ఇలా ఊరికే జనరల్ గా పగలగొట్టినట్టు ఒక చిన్న క్రాక్ ఇచ్చి దాంట్లో వేసేయచ్చు. అలా చేసినా కూడా మనం ఒక చెక్క వేసినట్టే ఫలితం వస్తుంది. రైట్. సో సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలి, చాలా కొత్తగా మనం మామూలుగా భోగి మంటలు అనేది చాలా మంది ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా పూర్వకాలంలో అయితే ఎక్కడ కనపడిన సంక్రాంతి అంటే భోగి మంటలు, పొద్దున్నే ఆ మంటలు వేసుకోవటం అవన్నీ పల్లెటూరులో బాగా కనపడేవి. ఇప్పుడు అసలు సిటీలో ఎక్కడా కనిపించట్లేదు. దాన్ని కూడా ఒక ఫెస్టివల్లా చేస్తున్నారు, భోగి మంటల్ని కూడా ఒక ఫెస్టివల్లా చేస్తున్నారు. సో ఏదేమైనా సంక్రాంతి అనగానే చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ, అతి పెద్ద పండుగ. ఎందుకు పెద్దల పండుగ అయింది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాల్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యరమణ చక్రవర్తులు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే.